రీజనల్ సైన్స్ పార్క్ అంటే అన్ని సైన్సే ఉంది. ఫౌంటైన్ కూడా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం సైన్స్ సిటీ తిరుపతిలో ఉంది. సైన్స్ సిటీ అయితే సైన్స్ సిటీ లాంటిది రీజనల్ సైన్స్ సెంటర్ తిరుపతి అయితే ఉంది. మన అహ్మదాబాద్లో సైన్స్ సిటీ ఉంటుంది కదా, సిమిలర్ టు లైక్ దట్ అనమాట. చూద్దాం ఈరోజు ఈ వ్లాగ్లో సైన్స్ సిటీ ఎలా ఉంటుంది అనేది పూర్తిగా మీకు చూపిస్తాను. లెట్స్ గో. ఎంట్రీ టికెట్ 3D షో పర్ హెడ్. మనం టికెట్ అయితే తీసుకున్నాం. ఎంట్రీ బేసిక్గా ఎవరు ఎంట్రీ ఇవ్వాలన్నా 40 రూపీస్ ఎంట్రీ టికెట్, 40 రూపీస్ ఎంట్రీ టికెట్. అండ్ ఒకవేళ మీరు షోస్ ఏమైనా చూడాలంటే సపరేట్ టికెట్ అనమాట. అంటే 40 ప్లస్ ఇవన్నీ వస్తాయి. మీరు ఇవి ఇట్లో ఏదైనా 3D షో కానీ, ప్లానెటోరియం కానీ, సైన్స్ షో కానీ, ఇందులో ఏదైనా ఎక్స్ట్రా తీసుకోవాలంటే అది. అండ్ వెహికల్కి వీటికి సపరేట్ ఛార్జెస్ ఉన్నాయి, మీరు చెక్అవుట్ చేయొచ్చు. అదే ఇంకా వెళ్ళి చూసేద్దాం. 2 పార్క్స్ ఉన్నాయంట అండ్ మ్యూజియం. లాస్ట్ టైం మన ఐటమ్స్ పోవడం వల్ల మనం అహ్మదాబాద్లో సైన్స్ సిటీకి వెళ్ళలేదు. మా ఫ్రెండ్స్ వెళ్ళారు, పెద్దగా ఏం లేదని చెప్పారు. కాకపోతే ఇక్కడ ఎలా ఉంటుంది తిరుపతి, మన తిరుపతిలో ఎలా ఉందో చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల్లో ఇదే ఉందా, ఇంకెక్కడైనా ఉందా సైన్స్ సిటీ అనేది ఐడియా లేదు. ఇక్కడ పార్క్ ఉంది. ఫస్ట్ మనం మ్యూజియం అయితే వెళ్ళి చూసేద్దాం. లెట్స్ గో. క్యాంటీన్ ఉంది, వద్దాం. సైన్స్ ఇన్నోవేషన్ స్పేస్ అన్నీ ఇటే ఉన్నాయి. ఓకే, మార్కింగ్ అయితే ఉందిలేండి, ప్రాబ్లం లేదు. బేసిక్గా ఒక కాలేజ్ గ్రూప్లో వచ్చినట్టున్నాయి, పిక్నిక్ లాగా. అక్కడ ఎందు బై కాపీరైట్ వేయడానికి పాటలు వేసినారు బ్యాక్గ్రౌండ్లో. కింద ల్యాబ్ అంట, పైన ప్లానిటోరియం అంట. ఉంది షో అయితే 4:30కి వేస్తారంట. ఆయన టికెట్ తీసే ముందే చెప్పారు. వాజ్ హ్యాపీ. మళ్ళీ ఆన్ చేసేందుకు టైం వేస్ట్. బేసిక్గా చదువుకోండి. ఇప్పుడు చదవాలంటే నేను రిమైనింగ్ ప్లేసెస్ కవర్ చేయలేను. ఓకే, బేసిక్గా ఇదే రీజనల్ సైన్స్ సెంటర్, ఇదే మ్యూజియం అన్నమాట. ఎవరో కాలేజ్ గ్రూప్ వచ్చారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు సాంగ్స్ వేసుకొని. పిక్నిక్ లాగా వచ్చారు, బాగుంది. అండ్ ప్లేస్ కూడా బాగుందిలేండి, సిట్టింగ్ కానీ మొత్తం చాలా బాగుంది. పిక్నిక్స్కి గట్రా ఫ్రెండ్స్ అండ్ ఒక గ్రూప్గా వస్తే టికెట్ ప్రైసింగ్ వేరేగా ఉంటుందంట. చూడండి పైన తిరుపతి కొండ ఎంత బాగా అనిపిస్తుందో. గోవింద గోవింద శ్రీనివాస గోవింద. పీపుల్కి అయితే ఇది చాలా ఇంపార్టెంట్. సైన్స్ సిటీ లాంటివి కొంచెం నేచర్కి అంటే చాలా నేచర్ కనెక్ట్ అయి ఉంటుంది తిరుపతి. కాకపోతే భక్తుల రద్దీతో చాలా తెల్లారని రాత్రని లేకుండా జనాలు వస్తూనే ఉంటారు. ప్రతిరోజు ఒక 50,000 మంది వస్తూ ఉంటారు, 50,000 మంది వెళ్తూ ఉంటారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంతమంది వస్తూ ఉంటారు, ఎంత క్రౌడ్ ఉంటుందో. ఎప్పుడు గోలగోలుగానే ఉంటుంది తిరుపతి, ఎప్పుడు ఆ రద్దీ అనేది ఉంటుంది అనమాట. సైన్స్ సిటీ వన్ డే అలా ప్రశాంతంగా వచ్చి టైం స్పెండ్ చేయొచ్చు, బాగుంది. బేసిక్గా అన్నీ మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓవరాల్గా చూద్దాం. ఇంకా మ్యూజియం ఉంది, లెట్స్ గో. ఆడ ఫౌంటైన్ ఉంది, చూద్దాం, అక్కడికి కూడా వెళ్దాం. ఇది ఒక పార్క్, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి పార్క్ ఉంటుందంట. ఇది మ్యూజియం. లెట్స్ గో అండ్ విజిట్. మంచి ప్రీమియం సీసీటీవీ కెమెరాస్ పెట్టారు.
2 ఫ్లోర్స్ మ్యూజియం అయితే మీకు గ్లిమ్స్లో అంటే మ్యూజిక్ ప్లే చేసి దగ్గర కొంచెం చూసే ఉంటారు. 2 ఫ్లోర్స్ది బాగుంది. స్టూడెంట్స్ లాంటి వాళ్ళు వచ్చి చాలా నాలెడ్జ్ ఉంటుంది అండ్ బాగుంటుంది, ఎంజాయ్ కూడా చేస్తారు. యాక్టివిటీస్ లాగా ఉన్నాయి కదా సైన్స్ రిలేటెడ్, చాలా బాగుంది. మీరు ఈవినింగ్ అంటే 5కి 6కు క్లోజ్ చేస్తారు అనుకుంటా, 6:30కి క్లోజ్ చేస్తారు. హ్యాపీగా 2:30కి అలా వస్తే లేదా 3:30కి అలా వస్తే ఈవినింగ్ 6:30 వరకు అలా టైం స్పెండ్ చేయొచ్చు. బాగుంది. చుట్టూ పార్క్ ఉంది. ఇటు వెళ్ళి డైనోసార్ పార్క్ ఒకటి ఉంది, అది కూడా చూసేద్దాం పదండి. మ్యూజియం ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. మీరు తిరుపతి వస్తే వస్తారా? అండ్ ఒకవేళ ఎల్లుంటే ఇంతకుముందు ఎప్పుడు వచ్చారు అని కామెంట్ చేయండి. మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దు. సంథింగ్ షోస్ ఉన్నాయి కదా, అది ఇక్కడ ఇస్తారు. ఇవి 2 మ్యూజియంస్ పైన కింద. ఇదిగోండి హెర్బల్ గార్డెన్ అంట, అంటే రిలేటెడ్ దాని డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసి ఆ మొక్కలన్నీ ఉన్నాయి. థింక్ ప్లాస్టిక్ ఇవే లేదా నిజమైన మొక్కలో తెలియదు. కాకపోతే దాని హెర్బల్ దాంట్లో ఉన్న ఆయుర్వేదిక్ కానీ ఇంకేమైనా దాంట్లో ఉన్న ప్రాఫిట్స్ బెనిఫిట్స్ అంటారు కదా, అవి ఏముంటాయో ఇందులో ఉంటాయి. అది ఉన్నాయి. ఇది ఒకటి ఉంది, ఒకటే ఎంట్రీస్ 2. మొత్తం సౌండ్స్తో చాలా బాగున్నాయి, పర్లేదు. నీకు 6:30 దాకా ఉంటుందంట. ఇంకా హ్యాపీ చూసుకోవచ్చు మీరు. బాగుంది పార్క్, పిల్లలతో ఫ్రెండ్స్తో కూడా రావచ్చు, అలా టైం స్పెండ్ చేయొచ్చు. ఏదనంటే నోరు వేసుకొని పడిపోయి ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా, వాడిని కింద కామెంట్లో చెప్పండి ఎవరాలు. బేసికలీ సౌండ్స్తో అండ్ వాటి డీటెయిల్స్ మొత్తం క్లియర్గా ఉంది. చదువుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ పార్క్ అంతా తిరగచ్చు. బేసికలీ మనకు అంత టైం లేదు. పార్క్ ఏంటంటే సౌండ్స్, ఆ ఇన్ఫర్మేషన్, స్పీసీస్ గురించి జొరాసిక్ పార్క్ మూవీ చూస్తే మీరు ఇది ఎంజాయ్ చేస్తారు. అలా మీ ఫ్రెండ్స్తో వస్తే మాత్రం బాగా టైం స్పెండ్ చేయొచ్చు సరదాగా. ఎంత 40 రూపీస్ ఎంట్రీ టికెట్. ఇన్ని పార్క్, జొరాసిక్ పార్క్, ఆడ ఫౌంటైన్లా ఉంది అది, అండ్ హెర్బల్ ప్లాంట్స్ గురించి అండ్ మ్యూజియం, ఇదంతా 40 రూపీస్ కంటే వర్త్. తిరుపతిలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు, టైం హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. నాకు తెలిసి మీరు మార్నింగ్ కానీ వస్తే ఆఫ్టర్నూన్, ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండిపోతారు. లంచ్ తెచ్చుకొని టైం స్పెండ్ చేయొచ్చు. సండే ఫ్యామిలీతో అలా వస్తే బాగుంటుంది. ఆడిటోరియం ఏమైనా ఉంటే బాగుంది. వ్యూయింగ్ మాత్రం బాగుంది, చాలా బాగుంది. కాకపోతే గ్రేట్ అబ్బా అని చెప్పను, 40 రూపీస్కి వర్త్. టైం స్పెండ్ చేయడానికి చాలా మంచి ప్లేస్. రీజనల్ సైన్స్ పార్క్ అంటే అన్ని సైన్సే ఉంది. ఫౌంటైన్ కూడా మొత్తం సైన్స్తో నిండిపోయింది. చాలా డీటెయిల్గా బాగుంది. చుట్టూ చూస్తే మీరు మొత్తం గ్రీనరీ, ఆ జురాసిక్ పార్క్ అదేంటది డైనోసార్స్ గురించి, మ్యూజియంలో మొత్తం హియరింగ్ సెన్సెస్, మన రాకెట్స్ గురించి, సైన్స్ గురించి, ఫోర్సెస్, వీక్ ఎనర్జీ, ఇలాంటి బేసిక్ చాలా ఉన్నాయి. మీరు చదువుకొని సైన్స్ ఇష్టమైన వాళ్ళకైతే ఇది ఒక పండగలా ఉంటుంది అనమాట. ఓ రోజంతా కూడా సరిపోదు వాళ్ళకి. అడిగా కదా అక్కడ ఎంతసేపు పడుతుందండి చూడ్డానికంటే, బాగా సైన్స్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. హాఫ్ అన్ అవర్లో తిరిగేసే వాళ్ళు కూడా ఉన్నారు. హాఫ్ అన్ అవర్లో తిరిగేసే వాళ్ళం. బేసిక్గా మనకు టైం లేదు, 4 o'clock అయింది. ఇంకా మనం దర్శనంకి వెళ్ళాలి. ఇదే షర్ట్తో దాదాపు మీరు అన్ని వీడియోస్ చూసుంటారు ఐ థింక్. ఇంకా ముందుకే లేదో డ్రింక్ తాగుదాం. లెట్స్ గో. ఇక్కడ క్యాంటీన్లో అయితే తీసుకున్నా, కూల్ డ్రింక్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఇక్కడే
మన సైన్స్ ఐఎమ్ ఈటింగ్ ఐస్ క్రీమ్ బాగుంది. ఎలా అనిపించింది ఈ రీజనల్ సైన్స్ పార్క్ తిరుపతి ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. సైన్స్ సిటీ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ చిన్నపిల్లలు అంటే 10th బిలో వాళ్ళు 10th ఆ టైంలో ఫ్రెండ్స్తో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ లెర్నింగ్ కూడా ఉంటుంది. ఇంకా వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ చెక్అవుట్ చేయండి. తిరుపతి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చూసేయండి వెళ్ళి. అది థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.